మీగడ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మన ఊర్లోనే కాదు, అక్కడ చూసినా అట్లా పడుతుంది. వానలకు దగ్గు వర్షాలకు అల్లాడిపోతున్నారు అత్తమ్మ. వానలు జలుబు దగ్గులేస్తుందా? కషాయం కావాలి పొద్దున పూట. కషాయం కావాలి, ఒకసారి చెయ్యి మొత్తం. నేను కషాయం చేసి ఇవ్వాలా నీకు? చేస్తే నేను కొంచెం తాగుతాను. రోజు కషాయం తాగలేమనుకుంటే మిరియాల చారైనా బాగుంటుంది. మిరియాల చారు ఒకసారి చేసేది కదా, నచ్చిందా? బాగుందా? బాగుండే. మళ్ళీ ఒకసారి చేసుకుందాం. ఇట్లా వర్షాలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ జలుబు ఇంట్లో అందరికీ బాగాలేదు కదా, తక్కువ జలుబు వస్తుంటాయి. ఇప్పుడు ఒకసారి మిరియాల చారు అయితే చేసుకుంటాం. చారు మన ఛానల్లో ఎప్పుడు పెట్టదా కదమ్మా, ఒకసారి పెట్టు చారు. వీడియోస్ పెట్టాను సుశీలమ్మ, అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్. పెట్టినట్టు పెట్టమ్మా, చేసుకుంటారు కానీ ఎందుకు చేసుకోరు? అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకుంటారులేమ్మా, పెట్టు. వాళ్ళ ఇష్టం, చేసుకుంటే చేసుకొని, లేకపోతే పెట్టినట్టు పెట్టు. పెట్టాలా? పెట్టు. సరే అయితే చేద్దామా? చేద్దాం. నువ్వు చెప్పు మరి. అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయమని చెప్పు. నాకు చెప్పనికే రాదమ్మా. ఏం కాదు, అదే నువ్వు ఆ మాట అన్నావు కదా, నాకు చెప్పనికే రాదు అట్లా. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పనీకి రాదా? సరే, సుశీలమ్మ చెప్తుంది, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెప్పు. వీడియోని లైక్ చేయండి అని చెప్పవా? తల్లి లైక్ చేయమని కూడా రాదా? సరే లైక్ నీకోసం నేనే చెప్తా. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో. జలుబు దగ్గు అలా అయితే స్టార్ట్ అవుతుంది కదా, క్లైమేట్ చేంజ్ అయిపోతే అయితే మనకి అలా అయితే పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో మనమైతే ఇలా మిరియాల రసం అయితే చేసి పెట్టుకుంటే పిల్లలకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకా చాలా హెల్దీ కూడా. ఒకసారి అయితే చేసేద్దామా? ముందుగా అయితే మిరియాలు తీసుకుందాం అండ్ జీలకర్ర, ఇంకా ధనియాలు, కందిపప్పు. ముందుగా అయితే వీటినన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ముందు 3 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ కందిపప్పు, 3 స్పూన్స్ మిరియాలు అయితే బాగా వేయించేసుకుంటున్నాము. ఇవి బాగా వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. అవి ఫ్రై అయిపోయాక సో అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇదే క్వాంటిటీని ఇలా ఫ్రై చేసుకోకుండా అలాగే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చండి. మనం ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదనుకునే వాళ్ళు అలా పచ్చిగా అన్నిటినీ కలిపేసి ఇదే క్వాంటిటీలో మిక్సీ పట్టేసి పొడి అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇప్పుడైతే మనము రసంకి చాలా తక్కువ ఆయిల్ అయితే పడుతుంది. దీనికి మెయిన్గా మనము ఇంగువ టేస్ట్ అయితే తెలుస్తుంది. ఇంగువతో తిరువాత అయితే పెట్టేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఆనియన్ అయితే చిన్న సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా ఆనియన్ అయితే వేసేసుకోవాలి. ఇవి మనము వీటిని వేయించుకోకుండా అలా పచ్చిగానే పొడి చేసుకుంటే ఇప్పుడు మనమైతే వీటిని ఆ పొడిని తిరువాతలో వేసి వేయించుకోవాలి ఆయిల్లో. అలా కాకుండా కొద్దిగా ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి మనము లాస్ట్లో అయితే వాటర్ అంతా యాడ్ చేసినాక వేసుకుంటాము. అలా ఫ్రై చేసుకోకుండా మనం పొడి పట్టేసుకుంటే మటుకు ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ అయితే వీటిని కొద్దిసేపు అయితే ఆ పొడిని అయితే వేయించేసుకోవాలి. రసంకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. అండ్ ఇంకా మనము వీటి కోసం చింతపండునైతే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మనం తీసుకున్న వాటర్ని బట్టి చింతపండు అయితే కొద్దిగా సరిపోతుంది. ఎందుకంటే చింతపండు ఎక్కువ ఉడికే కొద్దీ పులుపుదనం అనేది ఎక్కువ తెలుస్తుంది. సో చింతపండు ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసినా సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో పసుపు, ఉప్పు, మనకి టేస్ట్కి సరిపడా బెల్లం, కచ్చాపచ్చగా దంచిన ఒక 4 వెల్లుల్లి అయితే వేసేసుకుంటున్నాము. ఇవి వాటర్ అయితే బాగా మరిగిపోతున్నాయి. ఇప్పుడైతే మనము మిక్సీ పట్టి పెట్టుకున్న రసం పొడి కూడా యాడ్ చేసేస్తున్నాను. బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి. ఫైనల్గా అయితే ఎంతో టేస్టీ అయిన మిరియాల చారు అయితే రెడీ అయిపోయిందండి.
మనము వేసిన మిరియాలు ధనియాలు ఆ ఫ్లేవర్తో రసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఒకసారి అయితే ట్రై చేయండి. రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దామా. మిరియాల చారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా దీని కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది, పాల మీది మీగడ నచ్చదు అనుకునే వాళ్ళకి గడ్డ పెరుగు ఉంటుంది కదా, అది వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా మిరియాల రసంలో మీగడ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి.